హాయ్ హలో నమస్తే. ఈరోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది నేరేడ్ మ్యాట్ వరల్డ్ పోలీస్ స్టేషన్. ఎలా ఉన్నారు? బాగున్నానని చెప్పాను కదరా అంటుంది అక్కడ పిన్ని. బాగున్నా పిన్ని. ఓకే. సో మరి జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నుంచి ఒక సరికొత్త సీరియల్ మొదలవుతుంది. రాత్రి 7 గంటలకి. ఈ రోజు నైట్ 7 నుంచి సీరియల్ కూడా చూస్తారు. సో అందుకే ఈ రోజు మన షోకి గెస్ట్ గా వచ్చింది సింధూరా. సో ఆ సీరియల్ గురించి మా వాళ్ళకి. సో శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ ఈ రోజు నుంచి 7 o'clock కి మన జెమినీ టీవీలో రాబోతుంది. సో తప్పకుండా చూడండి. అండ్ మీ ప్రేమ, మీ అనురాగం అండ్ మీ ఆశీస్సులు మా ప్రాజెక్ట్ పైన, మా పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం 12 గంటలకు మన షో చూసేసి ఆ తర్వాత భోజనం అది చేసేసి 7 గంటలకి సీరియల్ చూసేయండి. ఓకే మా వాళ్ళు హుషారు చూస్తే ఇక లేట్ చేయదు, మొదలు పెడేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. అండ్ శ్రీ అను ఫర్నిచర్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. మనం మొదలు పెడదాం. మన ఫస్ట్ హల్మితి హబీబో ఓకే మరి ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వబోతున్నావు చూడండి. అసలే మనం సడన్ గా నిద్రపోయి కళ్ళు తెరిచి చూసేసరికి ఓ అడవిలో ఉన్నాం అనుకోండి, అసలే మనుషులు లేరు. మీ పేరేంటన్నారు? గీతాదేవి. గీతాదేవి గారు, మీరు సడన్ గా ఉదయం లేచేసరికి అడవిలో ఉన్నారు. సో అక్కడి నుంచి జుంబారే జుంబాబరే జుంబ 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 అంటే వాళ్ళు వచ్చారు. పాపం వాళ్ళ ప్లేస్ మీరు వెళ్ళారు కదా. సో మీ భాష వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళ భాష మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి మీరు. అవి ఎదుర్కొంటూ ఉన్నారు అందరూ. జుంబారే జుంబాబరే జుంబారే జుంబాబరే అని అడుగుతున్నారు. చెప్పండి ఏదోటి. జుంబారే జుంబుంబరే జుంబారే జుంబుంబరే జుంబారే జుంబుంబరే. పక్కకు రమ్మంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ అడవులను ఎలా బయటపడతారండి బాబు మీరు? సింహం వస్తే సింహం లాగా అరిసి బయటకు వెళ్తా. ఏదరవని సింహం ఎలా అరుతుంది? సింహం అరవలేదు కదా ఇప్పుడు. నేనే తేడాగా అంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. సింహం ఎందుకు అరవలేదు? నువ్వు అచ్చి చూపించు. అవునా? నేను 3 వేరియేషన్స్ ఇస్తాను, దాంతో సింహాలు పులులు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఓకే రెడీ, జాగ్రత్త. ఆహా ఓహో ఇదేంటిది రివర్స్ లో చెప్పింది. నేను అలా చెప్పాలా, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే రెడీ, జాగ్రత్త. నన్ను చూడండి, అడు చూస్తే అలాగా. ఆహా ఓహో ఆహా ఈహి ఓహో. అంతకు భయపడలేదు, ఇంకా భయంకరంగా కావాలి. ఆహా ఈహి ఓహో. కాదు, ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భాషని బావగారు చూపిస్తే ఆయన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నీ బొందరా నీ బొంద. సాధారణంగా ఇంట్లో పనులన్నీ ఒక్కరోజైనా మీరు చేస్తారా, మొత్తం ప్రతిరోజు బావగారేనా? మొత్తం రోజు నేనే చేస్తాను. నేనే అని అచ్చా, నాకు ఎలా వినపడలేదే, అంతా ఆయనే అన్నట్టు వినపడుతుంది ఏంటి? మొత్తం నేనే చేస్తాను. అచ్చచ్చా. బావగారు పేరేంటన్నారు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు పొద్దుట లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చి మిగతా పనులు. బాబా ఎంత కష్టాలు పడుతున్నావు బాబా. బేసిక్ గా మీరు ఇంట్లో చేసేది చెప్తున్నట్టుంది నాకు. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మరునాడు ఉదయం లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. వన్స్ మోరా. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు ఉదయం లేచి చూసి సిగ్గుతో మొహం దాచేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది. రావట్లేదు. మర్నాడు ఏమైంది అది చెప్పు. మర్నాడు లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. మర్నాడు లేచాక సిగ్గుతో దాచేసుకుంది. రావాలి అడు చూసి ఫాస్ట్ గా. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు. ఓకే, సో అరేంజ్డ్ మ్యారేజ్ కదా, ఈ పెళ్లి చూపుల్లో ఇలా నడు డాన్స్ అయ్యి లేకపోతే పక్కకెళ్ళి మాట్లాడుకోండి అంటారు కదా. ఏది జరిగింది మీకు? పక్కకెళ్ళి మాట్లాడుకోవడమా? పక్కకెళ్ళి మాట్లాడుకో. ఏం మాట్లాడుకున్నారు? ఫోన్ నెంబర్ ఇచ్చారు. వావ్, వెరీ ఇంటెలిజెంట్. మీరేమన్నారు? వెంటనే ఇచ్చారా? నేను ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అలా తీసుకుని ఆయన జీవితాన్ని నాశనం చేసావు మొత్తానికి.
ఏం కాదు, హ్యాపీగా ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు అంతే. సరే ఇప్పుడు చెప్పు. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు ఉదయం లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు సిగ్గుతో దాచేసుకుంది. ఎప్పుడు ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు లేచాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు. సోమన్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఆయన పనిలో ఎప్పుడు ఆయన పనిలో ఉంటే వెళ్ళి వచ్చే కదా రమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా. అందుకే నేను ఫ్రీ అయ్యి వచ్చానండి. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 17 years అయ్యి. 17 years. ఇంకా గుర్తొస్తున్నారా మీకు? అందుకని ఇటు వచ్చానండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు. సో అప్పట్లో ప్రేమ అరేంజ్ మ్యారేజ్. ఏం పేరు సార్ పేరు? శ్రీనివాస్. జాగ్రత్తగా వినండి. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దాం అనే లోపు అదృశ్యం అయిపోయింది. అయ్యో పాపం. చాలా పెద్దది ఇచ్చారు సార్. నాకు స్క్రిప్ట్ రాసి ఇవ్వరా, నేను చదువుకొని వస్తా. చాలా పెద్దది, చాలా సింపుల్ గా తినే. చూడు ఎంత సింపుల్ గా ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి అల్లావుద్దీన్ దీపం దొరికింది. ఎక్కడ? అడవిలో. మరి అది చెప్పాలి కదా. మళ్ళీ మొదటి నుంచి. ఆదివారం అర్ధరాత్రి అల్లావుద్దీన్ దీపం అడవిలో దొరికింది. అసలు నువ్వు అడవిలోకి ఎందుకు వెళ్ళావు? అక్కడ శోభన్ బాబు గారిని వదిలేసి. ఇందాక మీరు అది చేయించారు కదా, జుంబారే జుంబమ్మరే అని. ఆ లాంగ్వేజ్ లో వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏ భాషలో మాట్లాడేది? ఎదురుకుంటే జుంబారే జుంబాలతో మాట్లాడండి ఒకసారి. వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. అదే మూడే ఎఫెక్ట్. ఆహా ఇహి ఊహు అది చెయ్యాలి. రెడీ. ఆహా ఇహి ఊహు సరిపోలేదు వాళ్ళకి. మీ ఆయన్ని ఊహించుకొని చేయండి. ఆహా ఊహు. మరి ఇహి ఏది? ఆహా ఇహి ఊహు. ఈ ఊహులు నేను చెప్తాను చూడు నీకు అంటుంది. దా. హలో అండి, మీ పేరేంటి? సౌజన్య. సౌజన్య. ఏంటి బావగారు చొక్కా వేసుకొచ్చారు వచ్చేటప్పుడు? నో స్టైల్. ఏటో అన్నారండి ఇంగ్లీష్ లో, మనకు అర్థం కాదు. స్టైలా? స్టైల్. ఆవిడ ట్రెండ్ ఫాలో అవ్వరు. ట్రెండ్ సెట్ చేస్తారు. సెండ్ కట్ చేస్తాను అన్నట్టు. ఓ సెండ్ సెట్ చేస్తారా? ఓకే. సౌజీ అంటాడా బావా? అంటారు. మీరేమంటారు ఆయన్ని? జాను అంటాను. సిగ్గుతో ఇక్కడ ఏంటంటే అంత సిగ్గుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 15 years. ఏం చేస్తారు బావా? సూపర్ మార్కెట్ ఉంది. రెడీ. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారు. ఆహా ఇహి ఊహు. రెడీ. ఆహా ఇహి ఊహు. అబ్బా అసలు ఆహా ఇహు ఊహులు వద్దు అన్నట్టు. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దామనే లోపు అదృశ్యం అయిపోయింది. అయ్యో పాపం. ఆదివారం అర్ధరాత్రి 6 బయట దొరికింది అలౌద్దీన్ దీపం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది. అడవిలో దొరికింది అద్భుత దీపం. అరే ఫాస్ట్ గా. ఆదివారం అర్ధరాత్రి 6 బయట అడవిలో దొరికింది అలౌద్దీన్ దీపం. ఈ 6 బయట ఎక్కడ వచ్చిందో మధ్యలో? నీ బొందరా నీ బొంద. తెల్లవారున అందరికీ చూయిద్దామంటే మాయమైపోయింది. అయ్యో పాపం. అచ్చా తెల్లవారిని చూపిద్దాం అనుకున్నావా? మళ్ళీ దొంగలు దోచేస్తారని. అచ్చా రాత్రి దాచిపెట్టావా అమ్మా? అవును. అయ్యో ఎలా చిన్నప్పటి నుంచి నీ తెలివితేటలు ఉన్నాయా పెళ్ళయ్యాక వచ్చాయా? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఆహా క్యూట్ గర్ల్. అయ్యో క్యూట్. జాను కూడా అదే అంటాడా క్యూట్ అని? ఇలా అన్నారు, వేరేలాగా ఎలా అన్నారు? క్యూట్ గర్ల్ అని. క్యూట్ గర్ల్ అని. అబ్బో క్యూట్. ఓకే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సౌజన్య గారు. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట బాటిల్లో ఉప్పెనా. ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? చూడబోతున్నారు. సో ఇక్కడ ఒక చిప్పలో వాటర్, ఒక బౌల్లో ఇటువైపు గ్రీన్ కలర్ వాటర్, ఇటువైపు ఎల్లో కలర్ వాటర్ ఉంది. మీకు 3 ఎంటీ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో 30 seconds టైం ఇస్తా. మీరు స్ట్రాతో అని లాగి బాటిల్ నింపాలి.
ఒక బాటిల్ ఫుల్ అయిన తర్వాత వేరే బాటిల్కి వెళ్ళండి. ఎన్ని బాటిల్ ఫిల్ చేయగలిగితే అన్ని బాటిల్. ఓకే, సో వాటర్ తాగొచ్చు, ఏం ప్రమాదం లేదు. మా వాళ్ళు ఆల్రెడీ తాగారు, నేను కూడా తాగా. ఓకేనా? రెడీ? 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. స్ట్రా మొత్తం పీల్చుకొని అందులో పెట్టి మళ్ళీ ఇలా చేయండి. అలానే ఉండండి. అది రమాదేవి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చూడండి ఒకసారి. మూతి తీసేస్తున్నారు గారు. మూతి పెట్టేసేయండి. అది చూడండి, నాకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకటి నోట్లోకి తీసేసుకొని అందులోంచి మళ్ళీ అందులో పూయండి. అలా. కమాన్ హిమ గారు, అక్కడ ఒక బాటిల్ అయిపోయింది. రమాదేవి గారు రోజు ఇదే పని చేస్తారేమో. ఉదయం లేవగానే నోటులో నీళ్ళేసి పుక్కలించవలను అని అంటారు కదా, దానికి రివర్స్ ఏమో బాటిల్ నింపవలను. 10, 9, 8, 7, 6, 3, 2, 1. సూపర్. ఆల్మోస్ట్ 2 బాటిల్ నిండిపోయింది. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడుతున్నాం బాటిల్లో ఉప్పెన అనే ఆట. సో మొదటి రౌండ్ లో రమా గారు 2 బాటిల్స్ నింపేశారు. అండ్ రెండో రౌండ్ లో శైలజ గారు అండ్ శ్రావణి గారు వచ్చారు ఆడడానికి. చూద్దాం మరి 3 బాటిల్స్ అయితే మీకు ఉన్నాయి. శ్రావణి గారు అండ్ శైలజ గారు 3, 2, 1 స్టార్ట్. కమ్ ఆన్. సూపర్ సూపర్. కమ్ ఆన్ శ్రావ్య గారు. ఫాస్ట్ శ్రావణి గారు, కమ్ ఆన్. శైలజ గారిది ఒకటి బాటిల్ అయిపోయింది. బాటిల్ తీసుకోండి. కమ్ ఆన్, ఎక్కువ తీసుకోండి. ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. అందుకే చిన్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి ఆటలు ఆడుతూ ఉండాలి. రివర్స్ లో లాగేస్తుందా? సెకండ్ కూడా అయిపోతుంది. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1. వామ్మో, 3వ బాటిల్. అసలు 5 అన్నాడు కదా, ఇంకా అయిపోతుంది. నేను వదల్లా. ఆల్రైట్, ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడుతున్నాం బాటిల్లో ఉప్పెనా. నిజంగానే వస్తుంది బాటిల్లో ఉప్పెన అంటే ఇలా ఉంటదా అని నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. చలో మరి నెక్స్ట్ వచ్చారు మన ముందుకి ఆడడానికి భవానీ గారు అండ్ శ్రవంతి గారు. ఓకే, సో భవానీ గారు, మీ 3 బాటిల్స్ అక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు నింపేస్తే నేను ఇచ్చిన టైంలో ఇంకో 4 తోడిస్తాం. టెన్షన్ ఏం పడకండి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అయ్యో, చీర మీద తీసుకుంటున్నారు. అసలే బావగారు చాలా ప్రేమగా కొన్నప్పటి చీర జాగ్రత్తగా చూసుకో బావనకు. జస్ట్ 10 సెకండ్సే మాత్రమే అయింది. మీరు నింపచ్చు. 2వ బాటిల్ నింపేసి 3వ బాటిల్ దాకా వెళ్ళిపోవాలి అంత ఫాస్ట్ గా. Then 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. ఆల్ రైట్, ఓషివెంగిలో మనం ఆడుతున్నాం బాటిల్లో ఉప్పెన అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి రాజేశ్వరి గారు అండ్ కవిత గారు రెడీగా ఉన్నారు విత్ స్ట్రాలతో. రెడీ అండి. 3, 2, 1 స్టార్ట్. వేసేయండి అమ్మా, స్టార్ట్. మిక్స్ చేయండి బాగా. వాటర్ ని బాటిల్లో మిక్స్ చేయండి. ఫ్యామిలీ షో, అది కూడా లేడీస్ షో. రాజేశ్వరి గారు 3వ బాటిల్ నింపుతున్నారు. కవిత గారు కూర్చున్నప్పుడు అనుకున్నారు అసలు నాకు గోని ఛాన్స్ ఇస్తే 4.5 బాటిల్ వేస్తామని. ఈ బాటిల్ ఇటు పెడతాను, ఆ బాటిల్ మాకు కనపడిలో పోదండి. అయిపోయింది. కానివ్వండి, తీసుకోండి. మొత్తం నోట్లోకి ఎంత వస్తే అంత తీసుకోండి. 10,
8 6 5 Sloga. 4 3 2 1. నేను సాగదీస్తున్నాను కదా, వేయచ్చు కదా. సో అందరికంటే ఎక్కువగా బాటిల్ ఉప్పిన తెప్పించిన వాళ్ళు శైలజ గారు అండ్ శ్రవంతి గారు, రండి. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రైట్, మనం ఆడిన బాటిల్లో ఉప్పిన ఆటలో సెకండ్ ప్లేస్ లో మన ముందుకు వస్తున్నారు రమా, శ్రావణి అండ్ భవానీ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్లకాస్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనందరం ఒక ఫ్యామిలీ, జెమిని కుటుంబం. అందుకే మనతో తన మనసులో మాటను చెప్పుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాధవీలత గారు. అమ్మా రండి. అమ్మా ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అండి. మీ జెమిని టీవీ చూసి మేము చాలా ఇంప్రెస్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళు అందరినో మీరు హక్కుని చేర్చుకుని. సో ఏం జరిగిందమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేము 2 బ్రదర్స్, ఒక సిస్టర్ని, నేను ఒక దాన్ని. ముగ్గురు పిల్లలు నాన్నగారికి. మా నాన్నగారు ఎంతో మమ్మల్ని కష్టపడి మమ్మల్ని పెద్ద చేసి మాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. అందరం సెటిల్ అయ్యాం. మా అమ్మగారు రీసెంట్ గా 2 years బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదయ్యారమ్మ. ఆ రోజు మార్నింగ్ మాట్లాడారు నాతోటి. మాట్లాడిన మనిషి నాకు చెప్పకుండా మా హస్బెండ్కి ఫోన్ చేసి అమ్మ ఎక్కడ ఉంటారు? మీ బ్రదర్ దగ్గర ఉంటారా? అమ్మ, పెద్ద తమ్ముడు అందరూ తాడేపల్లిగూడెంలో ఉంటారు. మీరు పెద్దమ్మ ఏంటి? నేను ఇంటికి పెద్దదాన్ని మల్కాజ్గిరిలో ఉంటానండి. సో ఇద్దరు తమ్ముళ్ళు. మా అమ్మగారు ఆ రోజు చెప్పేటప్పటికి అసలు షాక్ లో నాకు మా వారు చెప్పలేదు అసలు నాకు. అమ్మలేని లోటు ఇప్పుడు మా మరదళ్ళు, తమ్ముళ్ళు, నాన్నగారు కూడా తీరుస్తున్నారు. అమ్మగారికి ఇలా అయింది, ఇప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు? అంటే బాగున్నారు. సిద్ధాంత్ గారు నాన్నగారు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. ఆయనకి ఇప్పుడు 75 years నాన్నగారికి. అలాంటి టైంలో భార్య ఉంటే కొంచెం చేదోడు వాదోడుగా ఉండును. మాకేంటంటే ఒక జీవితాన్ని ప్రసాదించింది మా నాన్నగారు అయినా మా అమ్మగారు రుణం మేము తీర్చుకోలేము. అమ్మ రుణం మీరే కాదు, ప్రతి పిల్లలు ధర్మోద్గాలు కూడా రోజు ధర్మోద్గాలు ఇచ్చే అవకాశాన్ని కూడా మా అమ్మ నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ధర్మోద్గాలు ఇస్తే ఆ రుణం తీరిపోతుందని ఆవిడకి ఇష్టం లేదు అమ్మకి. ఎందుకంటే అమ్మలేని లోటు నాకు చాలా కనిపించింది. ఆ రోజు పుట్టింటికి దూరం అయిపోయాను, చాలా బాధపడ్డాను. తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. మా హైదరాబాద్ వెళ్తున్నారు, మా పాపకి ఏమండి అని అడిగి మరీ తీసుకుని పాపం అన్నీ కూడా పంపించేది. అందరూ అనేది మీరంటే ఎంత ఇష్టం అని నా అమ్మకి. అమ్మ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము నేనని బాధపడి చాలా. ఇప్పటికీ కూడా మా అమ్మగారు నా కళ్ళ ముందే ఉన్నట్టున్నారు ఆవిడ. మా అమ్మగారు. ఓకే, మా అమ్మగారి పేరేంటి? వెంకట అన్నపూర్ణ గారండి. అన్నపూర్ణమ్మ గారు ఎక్కడున్నా మీకు ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. సో మీరు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీ 2 పిల్లలు. వాళ్ళు మీరు ఇలా బాధపడారు అనుకోండి, వాళ్ళు బాధపడతారు మా అమ్మ బాధపడుతుంది అని. ఇది ఈరోజు నేరేడు మెట్లో బామల సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అండ్ సింధురా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సీరియల్ చాలా సక్సెస్ఫుల్ అయ్యి అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ చేయాలి. సో ఈ రోజే 7 o'clock స్టార్ట్ అవుతుంది. సో చూడండి డెఫినెట్ గా శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్. ఓకే, నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.